వెల్కమ్ టు ఆస్పెన్స్ అకాడమీ. ఈరోజు మనం భారత అంతరిక్ష సంస్థ గురించి పూర్తి సమాచారం విశ్లేషణతో చర్చిద్దాం. ఇది ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ మరియు గ్రూప్ 2 మెయిన్స్కు ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇతర పోటీ పరీక్షలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. భారత అంతరిక్ష సంస్థ చరిత్రలో మొట్టమొదటిసారి బ్రిటిష్ సైన్యం పైన టిప్పు సుల్తాన్ రాకెట్లను ప్రయోగించడం జరిగింది. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత భారత అంతరిక్ష పరిజ్ఞానం యొక్క అవసరాన్ని గ్రహించి భారత అంతరిక్ష పరిశోధన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. విక్రమ్ సారాభాయిని మనం భారత అంతరిక్ష పరిశోధన వ్యవస్థాపకుడిగా పితామహుడిగా మనం అభివర్ణించవచ్చు. 1957లో రష్యా స్ముత్నిక్ అనే రాకెట్ ని ప్రయోగించడం జరిగింది. 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడైన హోమీ భాభా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. 1970లో ఉపగ్రహాల నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని అవసరమైన భూ ఉపరితల లక్ష్యాలను అధ్యయనం చేసేందుకు కేరళ త్రివేంద్రం వద్ద థంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమెరికా రష్యా నుంచి రాకెట్లను దిగుమతి చేసుకొని ప్రయోగించడం వాళ్ళం. సో తర్వాత విక్రమ్ సారాభాయ్ ఇది గ్రహించి స్వదేశీ శాటిలైట్ ను తయారు చేయడం జరిగింది. 1969లో ఇస్రో ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. 1972లో అంతరిక్ష విభాగం కూడా ఏర్పడింది. సో 69లో మాత్రం మనకు ఇస్రో ఏర్పడింది. అంతరిక్ష విభాగం మాత్రం మనకు 72లో మాత్రం ఏర్పడిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 70-80 దశకంలో నాసాతో చర్చలు జరిపిన అనంతరం కేవలం శాటిలైట్లు తయారు చేయడమే కాకుండా వాటిని ప్రయోగించే సౌకర్యాన్ని కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించిన సారాభాయ్ ఇస్రోతో కలిసి ఉపగ్రహాలను ప్రయోగించే వేదిక అయిన లాంచింగ్ ప్యాడ్ రూపకల్పనకు మొదలుపెట్టారు. దాని పేరే శాటిలైట్ లాంచింగ్ వెహికల్. మరొక వైపు ఇస్రో పూర్తి స్థాయి ఉపగ్రహాన్ని తయారు చేయగా దానికి భారత గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట అని పేరు పెట్టడం జరిగింది. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను ఏప్రిల్ 19, 1975లో సోవియట్ యూనియన్ నుండి మనం విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సో మనం మొదటి ప్రయోగం అనేది సోవియట్ యూనియన్ నుంచి మనం ప్రయోగించడం జరిగింది. 1979 నాటికి శ్రీహరికోటలో ఎస్ఎల్వి లాంచింగ్ ప్యాడ్ సిద్ధమైన తర్వాత రెండో దశలో ఎదురైన సమస్యల వల్ల విజయవంతం కాలేదు. సో మనకు సొంతంగా ఎస్ఎల్వి తయారు చేసుకున్న స్తోమత వచ్చిన తర్వాత అయినా కానీ మనకు ఎస్ఎల్వి కొంచెం లోపల వల్ల కొంచెం విఫలమైంది. మళ్ళీ 1980లో విజయవంతంగా ప్రయోగించింది రోహిణి మనం ప్రయోగించాం. భారతదేశంలో ప్రయోగించబడిన మొట్టమొదటి ఉపగ్రహంగా చరిత్రలో నిలిచిపోయింది. సో స్వదేశీయంగా ప్రయోగించింది మాత్రం రోహిణి. సో ఫస్ట్ ప్రయోగించింది మాత్రం ఆర్యభట్ట అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మనకి 1979లో మనకి ఎస్ఎల్వి టెక్నాలజీ వచ్చినప్పటికీ కొంచెం విఫలమైంది అవ్వడం జరిగింది. 80లో మాత్రం విజయవంతంగా రోహిణి ప్రయోగించాం. 1980-90 దశకంలో మనం పిఎస్ఎల్విని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పిఎస్ఎల్వి నిర్మాణాన్ని చేపట్టారు. పిఎస్ఎల్వి అనగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా పరీక్షలు నిర్వహించేందుకు ఏఎస్ఎల్విని నిర్మించారు. కేవలం ఇది పిఎస్ఎల్విలో భాగంగా ఏఎస్ఎల్విని ప్రయోగాలు మాత్రమే చేస్తారు. ఇందులో దీన్ని నిర్మించడం జరిగింది. ఏఎస్ఎల్వి అంటే అగ్మెంటెడ్ శాటిలైట్
లాంచ్ వెహికల్. 1987 మరియు 1988లో చేసిన ఏఎస్ఎల్వి ప్రయోగాలు రెండు విఫలమైనప్పటికీ పిఎస్ఎల్వికి ఉపయోగపడే ఎన్నో విషయాలు శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. 1992లో ఏఎస్ఎల్వి విజయవంతమైంది, కానీ అప్పటికి మనం తక్కువ బరువు ఉన్న ఉపగ్రహాలు మాత్రమే ప్రయోగించగలిగాం. 1993లో పిఎస్ఎల్వి విఫలమైంది. తిరిగి 1994లో చేసిన పిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతమైంది. అప్పటి నుండి భారత ఉపగ్రహాలను పిఎస్ఎల్వి స్థిరమైన వేదికగా నిలిచి ప్రపంచంలోని అతిపెద్ద ఉపగ్రహాల సమూహానికి మూల వేదికగా రక్షణ, విద్య, వ్యవసాయాలకు అవసరమైన ఎంతో పరిజ్ఞానం ఆధారంగా నిలిచింది. ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి గురించి మనం క్షుణ్ణంగా ఒకసారి పరిశీలిద్దాం. ఎస్ఎల్వి అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్. దీన్ని 1970లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఎస్ఎల్వి నిర్దిష్ట లక్ష్యం 400 కిలోమీటర్లు. దీన్ని పెల్లోడ్ సామర్థ్యం వచ్చేసి 40 కేజీలు. పెల్లోడ్ అంటే రాకెట్ తీసుకెళ్లే వాహకం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దాని యొక్క కెపాసిటీ వచ్చేసి ఎస్ఎల్వి సిరీస్లో 40 కేజీలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది ఇంధనంతో నడిచే మోటార్ గల 4 దశల రాకెట్. దీని మొదటి ప్రయోగం వచ్చేసి 1979 ఆగస్టు 10న శ్రీహరికోట నుంచి జరిగింది. దీని ఎస్ఎల్వి సిరీస్లో చివరి ప్రయోగం వచ్చేసి 1983 ఏప్రిల్ 17న జరిగింది. సో ఇది ఎస్ఎల్వి సిరీస్ అనేది దీని బరువు వచ్చేసి 17 టన్నులు, ఎత్తు వచ్చేసి 22 మీటర్లు. పెల్లోడు బరువు వచ్చేసి 40 కేజీలు. సో ఎస్ఎల్వి సిరీస్లో 4 ప్రయోగాలు జరిగినాయని చెప్పేసి మనం అనుకున్నాం కదా, వాటి గురించి ఒకసారి చర్చిద్దాం. సో ఎస్ఎల్వి సిరీస్ ఫస్ట్ ప్రయోగం వచ్చేసి 1979 ఆగస్టు 10న జరిగింది. దాని పెల్లోడ్ యొక్క పేరు వచ్చేసి రోహిణి టెక్నాలజీ పెల్లోడ్, షార్ట్కట్లో ఆర్టీబీ అని చెప్పి పిలుస్తారు. పెల్లోడ్ యొక్క బరువు వచ్చేసి 35 కేజీలు. ఇది విఫలమై అవ్వడం జరిగింది. దీని విశేషాలు పరిశీలిస్తే వాల్వాలోని లోపం మరియు తప్పుడు విశ్లేషణ మూలంగా ప్రయోగానికి 317 సెకండ్ల తర్వాత బంగాళాఖాతంలో ఇది కూలిపోవడం జరిగింది. సో సెకండ్ ప్రయోగం మనకి ఇక్కడ 1980 జూలై 18న జరిగింది. దాని యొక్క పెల్లోడ్ పేరు వచ్చేసి రోహిణి RS-1. పెల్లోడ్ ద్రవ్యరాశి వచ్చేసి 35 కేజీలు. ఇది సఫలీకృతమైంది. ఈ ఎస్ఎల్వి సిరీస్లో మూడో ప్రయోగం వచ్చేసి 1981లో జరిగింది. 1981 మే 31లో జరిగింది. దీని పెల్లోడ్ పేరు వచ్చేసి రోహిణి RS-D1. దీని యొక్క పెల్లోడ్ సామర్థ్యం వచ్చేసి 38 కేజీలు. ఇది విఫలం అవడం జరిగింది. దీని యొక్క విషయాలు పరిశీలిస్తే అంచనాలకు విరుద్ధంగా అత్యంత అస్థిరమైన క్రింది కక్షలోకి ఉపగ్రహం ప్రక్షేపించబడింది. 9 రోజుల తర్వాత ఉపగ్రహం కక్ష నుండి క్రిందికి ఒరిగిపోయింది. ఈ ఎస్ఎల్వి సిరీస్లో చివరి ప్రయోగం అయిన 4వ ప్రయోగం ఇది 1983 ఏప్రిల్ 17న జరిగింది. రోహిణి దీని యొక్క ఉపగ్రహం యొక్క పెల్లోడ్ యొక్క పేరు వచ్చేసి రోహిణి RS-D2. పెల్లోడ్ యొక్క సామర్థ్యం వచ్చేసి 41.5 కేజీస్. ఇది సఫలీకృతమైంది. సో ఈ ఎస్ఎల్వి సిరీస్లో 2 ప్రయోగాలు సఫలీకృతమైతే 2 ప్రయోగాలు విఫలమయ్యాయి. ఇంతే గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్ మనం ఏఎస్ఎల్వి సిరీస్ గురించి చర్చిద్దాం. ఈ ఏఎస్ఎల్వి సిరీస్లో చూసినట్టయితే ఏఎల్వి సిరీస్నే అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని లేదా అడ్వాన్స్డ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి కూడా అంటారు. ఇది ఏం చేస్తుందంటే భూ నిమ్న కక్షలోకి 150 కేజీల ఉపగ్రహాలను ప్రక్షేపించేందుకే భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన 5 అంచెల ఘన ఇంధన రాకెట్ ఇది. భూ స్థిర కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రక్షేపించే పరిజ్ఞానం కోసం భారతదేశం 1980లో ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీని రూపకల్పన
ఉపగ్రహ వాహక నౌక మీద ఆధారపడి ఉంటుంది. పిఎస్ఎల్వి మరియు ఏఎస్ఎల్వి ప్రాజెక్టులు ఒకేసారి జరపడానికి భారతదేశం వద్ద ఉన్న తగినన్ని నిధులు సరిపోలేదు. తద్వారా ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా విరమించుకోవడం జరిగింది. సో ఈ ఏఎస్ఎల్వి 92,780 కేజీఎఫ్ల తోపుడు శక్తిని ఇవ్వగలదు. 41,000 కేజీల బరువునున్న ఈ రాకెట్ దీని పొడవు వచ్చేసి 23.5 మీటర్లు మరియు ప్రధాన అంతరంగ వ్యాసం 1 మీటరు. సో ఈ ఏఎస్ఎల్వి యొక్క బరువు వచ్చేసి 41 కేజీలు, పొడవు వచ్చేసి 23.5 మీటర్స్ మరియు దీని యొక్క ప్రధాన అంతరంగ వ్యాసం వచ్చేసి 1 మీటరు. సో ఏఎస్ఎల్విలో జరిగిన ప్రయోగాల గురించి ఒకసారి చూద్దాం. ఎన్ని ప్రయోగాలు జరిగినాయని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఏఎస్ఎల్వి ఫస్ట్ ప్రయోగం వచ్చేసి 1987 మార్చ్ 24న జరిగింది. దీంట్లో వాడిన పెల్లోడ్ నేమ్ వచ్చేసి SROSS-A. ఈ పెల్లోడ్ కెపాసిటీ వచ్చేసి 150 కేజీస్. ఇది విఫలం అవ్వడం జరిగింది. దీని విషయాలు ఒకసారి పరిశీలిస్తే స్ట్రాపన్ మండిన తర్వాత మొదటి అంచె అంటుకోలేదు. దీని యొక్క రెండో ప్రయోగం పరిశీలిస్తే 1988 జూలై 13న జరిగింది. దాని పెల్లోడ్ పేరు వచ్చేసి SROSS-B. దీని కెపాసిటీ కూడా 150 కేజెస్. ఇది కూడా విఫలం అవ్వడం జరిగింది. దీని విషయం పరిశీలిస్తే ఇది నియంత్రణ లోపం వల్ల ఇది విఫలం అవ్వడం జరిగింది. ఈ ఏఎస్ఎల్వి సిరీస్లో మూడో ప్రయోగాన్ని పరిశీలిస్తే 1988 జూలై 13న క్షమించాలి 1992 మే 20 జరిగింది. ఈ పెల్లోడ్ నేమ్ వచ్చేసి SROSS-C. ఈ పెల్లోడ్ కెపాసిటీ వచ్చేసి 106 కేజీస్. సో ఇది పాక్షిక విఫలం అవ్వడం జరిగింది. అటు సఫలీకృతమైనట్టు కాదు, ఇటు విఫలమైనట్టు కాదు, మధ్యలో అయినట్టు పాక్షిక విఫలమైంది. దీని యొక్క విషయాలు ఎందుకు పరిశీలిస్తే నిర్దేశిత కక్ష కన్నా క్రింది కక్షకు చేరిన ఉపగ్రహం తప్పుడు భ్రమణ స్థిరీకరణ ద్వారా పేలోడ్ త్వరగా అయిపోయింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే నిర్దేశిత కక్ష కన్నా క్రింది కక్షకు చేరిన ఉపగ్రహం తప్పుడు భ్రమణ స్థిరీకరణ పేలోడ్ ద్వారా అయిపోయింది. సో ఈ ఏఎస్ఎల్వి సిరీస్లో చివరి ప్రయోగం వచ్చేసి 1994 మే 4న జరిగింది. ఇది SROSS-C2. దీనికి పెల్లోడ్ కెపాసిటీ వచ్చేసి 113 కేజెస్. ఇది సఫలీకృతమైంది. సో ఇందులో కూడా ఈ ఏఎస్ఎల్వి సిరీస్లో కూడా 4 రాకెట్ ప్రయోగించడం జరిగింది. అందులో ఒకటి సఫలీకృతమైంది, అదే SROSS-C2. SROSS-C ఇది పాక్షికంగా విఫలమయ్యడం జరిగింది. సో మిగతా రెండు SROSS-A, SROSS-B రెండు విఫలీకృతం అవ్వడం జరిగింది. SROSS-A, SROSS-B రెండు కూడా విఫలీకృతం అయింది. సో సఫలీకృతం అయింది మాత్రం SROSS అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఏఎస్ఎల్వి సిరీస్లో. నెక్స్ట్ పిఎస్ఎల్వి సిరీస్ గురించి మనం పరిశీలించినట్టయితే పిఎస్ఎల్వి అనగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో గడిచిన 23 సంవత్సరాల్లో 100కు పైగా ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది ఈ పిఎస్ఎల్వి సిరీసే. సో చంద్రయాన్, మార్స్ ఆర్బిటల్ మిషన్, స్పేస్ క్యాప్సూల్ రికవరీ ప్రయోగం, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ మొదలైన ప్రయోగాలన్నీ పిఎస్ఎల్వి ద్వారానే ప్రయోగించడం జరిగింది. ఇవన్నీ విజయవంతం అయ్యాయి కూడా.
ఈ పిఎస్ఎల్వి సిరీస్ అనేది మొట్టమొదటిసారిగా 1993 సెప్టెంబర్ 20న ప్రయోగించారు. 2016 జూన్ 20 నాటికి మొత్తం 103 ఉపగ్రహాలను వివిధ కక్షల్లోకి ప్రవేశపెట్టింది. ఇందులో భారతదేశానికి 39 కాగా విదేశాలకు సంబంధించి 74 ఉపగ్రహాలు. 2016 జూన్ 22న పిఎస్ఎల్వి C-34 ద్వారా ఒకేసారి 20 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. ఒకే యాత్రలో ప్రయోగించిన అత్యధిక ఉపగ్రహాల రికార్డు ఇది. పిఎస్ఎల్వికి ఇస్రోకి దక్కింది. సో రీసెంట్గా ఇస్రో వాళ్ళు 2017 ఫిబ్రవరి 15న పిఎస్ఎల్వి C-37 ద్వారా 104 ఉపగ్రహాలు ప్రయోగించడం జరిగింది. దీనిలో 101 ఉపగ్రహాలు విదేశాలకు సంబంధించినవి, కేవలం మాత్రమే స్వదేశీ 3 మాత్రమే స్వదేశీ ఉపగ్రహాలు. దీని ద్వారా ఇస్రోకు 1500 కోట్ల ఆదాయం రానుంది. పిఎస్ఎల్వి ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టే ఉపగ్రహాల బరువు వచ్చేసి 1425 కిలోల నుండి 1750 కిలోల వరకు ఉంటుంది. భూ సమవర్తన కక్షలోకి లేదా భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టే ఉపగ్రహాల బరువు వచ్చేసి 1425 కిలోలు. సూర్య సమవర్తన ధ్రువ కక్షలోకి ప్రవేశపెట్టినట్టు ఉపగ్రహాల బరువు వచ్చేసి 1150 కిలోగ్రాములు. జిఎస్ఎల్వి జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ భూస్థిర మరియు అనువర్తిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే లక్ష్యంతో జిఎస్ఎల్వి శ్రేణి ఉపగ్రహ నౌక రూపకల్పన చేసి అభివృద్ధి చేసి నిర్మించారు ఇస్రో వారు. ఇది జిఎస్ఎల్వి సిరీస్ అనేది ఎస్ఎల్వి తరగతికి చెందింది. ఇది 40 కిలోల బరువున్న ఉపగ్రహాలని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టగలదు. పిఎస్ఎల్వి తరగతి చెందిన ఉపగ్రహాలు దాదాపు 2000 కిలోల బరువున్న ఉపగ్రహాలను నిమ్న కక్షలోకి ప్రవేశపెట్టగలదు. నిమ్న భూ కక్షలోకి ప్రవేశపెట్టగలవు. రష్యా ఇండియా ఒప్పందం. ఇస్రో అంతకుముందు రూపకల్పన చేసి నిర్మించి విజయవంతంగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన పిఎస్ఎల్వి వాహక నౌక నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపగ్రహ భాగాలను జిఎస్ఎల్వి వాహక నౌక రూపకల్పన నిర్మాణంలో వినియోగించారు. పిఎస్ఎల్విలో ఉపయోగించిన S-125, S-139 ఘన ఇంధన రాకెట్ బూస్టర్లను ద్రవ ఇంధన వికాస్ ఇంజన్ని జిఎస్ఎల్విలో ఉపయోగించారు. సో పిఎస్ఎల్విలో ఉపయోగించిన S-125, S-139 ఘన ఇంధన రాకెట్ బూస్టర్లను ద్రవ ఇంధన వికాస్ ఇంజన్లను దీంట్లో ఉపయోగించారు, మన జిఎస్ఎల్విలో ఉపయోగించారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జిఎస్ఎల్విలో 3 దశలు ఉండగా అందులో 3వ దశలో ఉపయోగించే క్రయోజెనిక్ ఇంజిన్ రాకెట్ సక్రమంగా పనిచేయడానికి అత్యంత కీలకమైంది. రష్యా భారత్ ప్రభుత్వాల మధ్య 1991లో కుదిరిన ఒప్పందం ప్రకారం రష్యా కంపెనీ గ్లావ్ కాస్మోస్ 5 క్రయోజెనిక్ ఇంజన్లు దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వాల్సి ఉంది. కానీ 1992లో అమెరికా ఇండియా మీద విధించిన ఆంక్షల వలన రష్యా తన ఒప్పందం నుండి వెనక్కి తగ్గింది. ఒప్పందం ప్రకారం కేవలం క్రయోజెనిక్ ఇంజన్ మాత్రమే ఇచ్చింది. దానికి సంబంధించిన సాంకేతికను మాత్రం ఇవ్వలేకపోయింది. ఈ కారణంగా ఇస్రో 1994 ఏప్రిల్లో క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్ని ప్రారంభించి క్రయోజెనిక్ యంత్రాన్ని సొంతంగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి పరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇస్రో. జిఎస్ఎల్విలో మొత్తం 3 దశలు ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా, వాటి గురించి ఒకసారి మనం మళ్ళీ చర్చిద్దాం. మొదటి దశ జిఎస్ఎల్వి D2 వాహనంలో S-125 మోటార్ ఉపయోగించారు. ఇందులో 125 టన్నుల ఘన ఇంధనం నింపబడింది. 100 సెకండ్లో ఇది మండగలదు. మిగతా జిఎస్ఎల్వి వాహకాల్లో S-139 మోటార్ ఇంజన్ను వాడారు. S-139 భాగం 2.8 మీటర్ల వ్యాసం కలిగి చోదకం 109 సెకండ్లో మండుతుంది. ఈ దశలో దహనం వలన 4700 తోపుడు శక్తి ఉద్భవిస్తుంది. ఇందులో హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలీబ్యూటైడ్
ఆధారిత చోదకం నింపబడింది. రెండవ దశ జిఎస్ఎల్వి ఉపగ్రహ వాహకంలో వికాస్ ఇంజిన్ను ఉపయోగించారు. మోటార్లో హైపర్గోలిక్ చోదకాలు N2O4లు నింపబడి ఉన్నాయి. ఈ దిశలో మోటార్ భాగం వ్యాసం 2.8 మీటర్లు. మూడో దశలో క్రయోజనిక్ ఇంజిన్ భాగం ఇది. జిఎస్ఎల్విలో వాహకంలో క్లిష్టమైనది మూడో దశ అయిన క్రయోజనిక్ దశ. క్రయోజనిక్ ఇంజిన్ భాగంలో ఇంధనం అతి శీతల స్థితిలో ఉంటుంది. ఈ దిశలో ద్రవ ఆక్సిన్ను ఆక్సీకరణంగాను ద్రవ హైడ్రాక్సిన్ను ఇంధనంగాను ఉపయోగిస్తారు. క్రయోజనిక్ భాగం వ్యాసం 2.8 మీటర్లు. జిఎస్ఎల్వి MK2 వాహనంలో క్రయోజనిక్ దశలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించి CE7.5 ఇంజిన్ను అమర్చారు. అలాగే జిఎస్ఎల్వి MK1 వాహనంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న క్రయోజనిక్ ఇంజిన్ బిగించారు. స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్ని కేరళలోని వలియమాల మరియు తమిళనాడులోని మహేంద్రగిరిలో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లో తయారు చేశారు. జిఎస్ఎల్విలో ప్రయోగించిన వాహక నౌకల గురించి మనం ఒకసారి పరిశీలిద్దాం. జిఎస్ఎల్వి F5 ఇది 2016 సెప్టెంబర్ 8న ప్రయోగించారు. వాహక రకం జిఎస్ఎల్వి MK2. కక్ష భూస్థిర బదిలీ మరియు కక్ష ఉపగ్రహం ఇన్సాట్ 3DR ఇది విజయవంతమైంది. జిఎస్ఎల్వి D6 2015 ఆగస్టు 27న ప్రయోగించారు. జీశాట్ 6 దీని యొక్క ఉపగ్రహం ఇది విజయవంతమైంది. జిఎస్ఎల్వి D5 ఇది 2014 జనవరి 5న ప్రయోగించారు. దీని యొక్క ఉపగ్రహం జీశాట్ 14. జిఎస్ఎల్వి F6 2010 డిసెంబర్ 25న ప్రయోగించారు. జిఎస్ఎల్వి MK2 జీశాట్ 5P దీని యొక్క ఉపగ్రహం. జిఎస్ఎల్వి D3 2010 ఏప్రిల్ 15న ప్రయోగించారు. జిఎస్ఎల్వి MK2 ద్వారా దీన్ని ప్రయోగించారు. దీని యొక్క ఉపగ్రహం వచ్చేసి జీశాట్ 4. జిఎస్ఎల్వి F4 2007 సెప్టెంబర్ 2న ప్రయోగించారు. జిఎస్ఎల్వి MK2 ద్వారా వాహకం ద్వారా దీన్ని ప్రయోగించారు. దీని యొక్క ఉపగ్రహం వచ్చేసి ఇన్స్మార్ట్ 4CR. జిఎస్ఎల్వి F2 2006 జూలై 10న ప్రయోగించారు. జిఎస్ఎల్వి MK2 ద్వారా దీన్ని ప్రయోగించారు. ఇన్ఫాట్ 4C ద్వారా 4C దీని యొక్క ఉపగ్రహం. జిఎస్ఎల్వి F1 2004 సెప్టెంబర్ 20న ప్రయోగించడం జరిగింది. జిఎస్ఎల్వి MK2 ద్వారా వాహకం ద్వారా దీన్ని ప్రయోగించారు. దీని యొక్క ఉపగ్రహం ఎడ్యుసాట్. ఇది ఎడ్యుసాట్ అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి విద్యా ఉపగ్రహం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. జిఎస్ఎల్వి D2 2003 మే 8న ప్రయోగించారు. జిఎస్ఎల్వి MK2 ద్వారా దీన్ని ప్రయోగించారు. దీని యొక్క ఉపగ్రహం వచ్చేసి జీశాట్ 2. జిఎస్ఎల్వి D1 2001 ఏప్రిల్ 18న ప్రయోగించారు. జిఎస్ఎల్వి 2 ద్వారా వాహకం ద్వారా దీన్ని ప్రయోగించారు. జీశాట్ 1 అనేది దీని యొక్క ఉపగ్రహం. ఇప్పుడు మనం IRNSS సిరీస్ గురించి మనం చర్చిద్దాం. IRNSS అనగా ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. మనకంటూ ఒక నావిగేషన్ సిస్టమ్ ఉండాలని చెప్పేసి మనం 7 ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది. ఇప్పటి వరకు మనకంటూ ఒక సొంత నావిగేషన్ సిస్టమ్ అనేది లేదు. మనం విదేశీ ఉపగ్రహాలపైన ఆధారపడుతూ వచ్చాం. మన సొంత నావిగేషన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కలిగే ప్రయోజనం ఇప్పుడు మనం చూద్దాం. వైద్య రంగంలో మెడికల్ ఎమర్జెన్సీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. పర్వతారోహణ, బోటింగ్ వంటి వాటికి ఉపగ్రహ నావిగేషన్ ఉపకరిస్తుంది. సుదీర్ఘ ప్రాంతాల్లో ఉన్న మానవ రహిత వాతావరణ కేంద్రాలు, సిస్మిక్ కేంద్రాలపై సమాచారాన్ని సేకరించుటకు ఉపకరిస్తుంది. విమానంలో దీన్ని ఉపయోగించడం ద్వారా ఖచ్చితమైన ల్యాండింగ్, టేకాఫ్తో పాటు విమాన ప్రమాదంలో వేగంగా సహాయాన్ని అందిస్తుంది.
IRNSS-1A గురించి మనం చర్చిద్దాం. IRNSS-1A ఉపగ్రహం గురించి మనం చర్చిద్దాం. దీన్ని 2013 జూలై 1న ప్రయోగించడం జరిగింది. దీన్ని 10 సంవత్సరాల కాలానికి ప్రయోగించడం జరిగింది. అంటే 10 సంవత్సరాల కాలం అంటే దాని వ్యాలిడిటీ 10 సంవత్సరాలు మాత్రమే ఆ ఉపగ్రహం పనిచేస్తుంది, దాని యొక్క సేవలు అందిస్తుంది 10 సంవత్సరాలు. దీన్ని PSLV XL-C-22 వాహకం ద్వారా ప్రయోగించారు. భారతదేశంలోని మొత్తం భూభాగాన్ని సముద్ర మార్గాన్ని 24 గంటల పర్యవేక్షించడానికి 7 IRNSS ఉపగ్రహాలు అంతరిక్షంలో ప్రవేశపెట్టాలని చెప్పేసి నిర్ణయించారు. ఆ పరంపరలో మొదటగా ప్రయోగించిందే IRNSS-1A ఉపగ్రహం. ఇప్పుడు మనం IRNSS-1B గురించి చర్చిద్దాం. IRNSS-1B భారత భూతల ఆకాశ సాగరాల్లో దిక్చూసి సేవలు అందించేందుకు విమాన ఓడల గమనాన్ని ఎప్పటికప్పుడు ఉపగ్రహం ద్వారా పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన IRNSS వ్యవస్థలో భాగం ఇది. విమానాలు ఓడల గమనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఉపయోగపడుతుంది. విపత్తుల సమయంలో బాధితులకు సహకారిగా పనిచేస్తుంది. భారతదేశం చుట్టూ 1500 కిలోమీటర్ల దాకా విస్తరించిన ప్రాంతాల్లో సేవలు అందిస్తుంది. ఈ వ్యవస్థలో భాగంగా మొత్తం 7 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రయోగించడం జరిగింది. IRNSS-1Bని PSLV C-24 XL శ్రేణికి చెందిన ఉపగ్రహ నౌక ద్వారా నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. IRNSSని PSLV ఇంతకుముందు చర్చించినాం మనం. PSLV C-24 ద్వారా ప్రయోగించడం జరిగింది. దీన్ని ఏప్రిల్ 4, 2014 ప్రయోగించడం జరిగింది. IRNSS-1C ఉపగ్రహం ఇది IRNSS-1A, IRNSS-1B ఉపగ్రహాలను ఇది పోలి ఉంటుంది. ఈ ఉపగ్రహం యొక్క బరువు వచ్చేసి 1425.4 కిలోలు. IRNSS-1D ఉపగ్రహాన్ని మార్చ్ 28, 2015 ప్రయోగించడం జరిగింది. ఇది ఇస్రో వారి 1K బస్ రూపకల్పన డిజైన్ ఆధారంగా దీన్ని రూపొందించడం జరిగింది. దీని మొత్తం బరువు 1425 కిలోలు. IRNSS-1Dని PSLV XL-C-27 ద్వారా ప్రయోగించడం జరిగింది. ఈ IRNSS-1D ప్రయోగానికి $14 బిలియన్ ఖర్చు అయింది. IRNSS-1E ఉపగ్రహం గురించి చూద్దాం. IRNSS ఉపగ్రహ వరుసలో ఇది 5వది. ఇది PSLV C-31 ద్వారా ఉపగ్రహ నౌక ద్వారా ప్రయోగించడం జరిగింది. దీని బరువు వచ్చేసి 1425 కిలోలు. దీన్ని జనవరి 20, 2016 రోజున ప్రయోగించడం జరిగింది. IRNSS-1F ఉపగ్రహం ఇది IRNSS సిరీస్లో ఇది 6వ ఉపగ్రహం. ఇది దీని వెయిట్ వచ్చేసి 1425 కిలోగ్రాములు. దీన్ని మార్చ్ 2016 ప్రయోగించారు. దీని యొక్క మిషన్ యొక్క కాలం వచ్చేసి 10 సంవత్సరాలు. ఇంకా ఈ సిరీస్లో అత్యంత చివరిది G-1G IRNSS-1G ఉపగ్రహం. సో ఇది ఈ సిరీస్లో ఇది అత్యంత చివరిది. ఇది 7వ ఉపగ్రహం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో నావిగేషన్ వ్యవస్థను ఏ దేశంలో ఏ పేరుతో మనం పిలుస్తారని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అమెరికాలో GPS అని చెప్పేసి, రష్యాలో గ్లోనన్ అని చెప్పేసి, ఐరోపాలో గెలీలియో అని చెప్పేసి, చైనాలో బెయిడోన్ అని చెప్పేసి, జపాన్లో క్రాసీ జెనిత్ అని చెప్పేసి
పిలుస్తారు. ఈ నావిగేషన్ సిస్టంలో ఈ నావిగేషన్ సిస్టమ్కి వివిధ దేశాల పేరు ఇలా పిలుస్తారు. ఈ మిషన్ యొక్క కాలం వచ్చేసి 12 సంవత్సరాలు. ఇది 28 ఏప్రిల్ 2016 రోజున ప్రయోగించడం జరిగింది. దీన్ని పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ C-33 ద్వారా ప్రయోగించడం జరిగింది. దీని వెయిట్ వచ్చేసి 1425 కిలోగ్రాములు. నుంచి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. చంద్రయాన్ మిషన్ టైప్ వచ్చేసి ఆర్బిటర్. దీని యొక్క లాంచింగ్ తేదీ వచ్చేసి జూలై 2008 అనుకున్నప్పటికీ కొన్ని కారణాల దృష్ట్యా అక్టోబర్ 24, 2008 రోజున ప్రయోగించడం జరిగింది. దీన్ని పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించడం జరిగింది. ఈ మిషన్ యొక్క కాలం వచ్చేసి 2 సంవత్సరాలు. దీని పవర్ వచ్చేసి 700 వాట్స్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి చంద్రుడిని ఉపరితలాన్ని 3Dలో చిత్రీకరించడం, వివిధ ఖనిజాలు, వాటి రసాయనిక స్పీస్లను, రేడియోధార్మికత, న్యూక్లియర్ పంపకాలను, వాటి ప్రక్రియలను అధ్యయనం చేయడం, దీని కొరకు రిమోట్ సెన్సింగ్ పెల్లోడ్లో సెట్లను ఉపయోగించడం, ఈ డేటాను సౌర మండలం యొక్క రహస్యాలను ఛేదించడానికి ఉపయోగించడం జరుగుతుంది. చంద్రయాన్ 2 సెప్టెంబర్ 18, 2008 ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మంత్రుల సమావేశంలో ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. నవంబర్ 12, 2007లో రష్యన్ అంతరిక్ష సంస్థ రస్కోమోస్ మరియు ఇస్రో ప్రతినిధులు చంద్రయాన్ 2 ప్రయోగంలో పాల్గొనాలని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. రోవర్, ఆర్బిటర్ తయారు చేసే ప్రధాన బాధ్యత ఇస్రో తీసుకోగా, రాస్కోమోస్ ల్యాండర్ని తయారు చేసే బాధ్యత తీసుకుంది. అంతరిక్ష వాహనం ఆకృతిని ఆగస్టు 29న పూర్తి చేశారు. 2 దేశాల శాస్త్రవేత్తలు కలిపి ఈ నమూనాను పరిశీలించారు. ఆ నమూనాను ఇప్పుడు మనం చూద్దాం. శ్రీహరికోట ద్వీపంలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 2650 కేజీలు బరువున్న జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ AK-2 ని ప్రయోగించాలని చెప్పేసి ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఆర్బిటార్ ఇస్రో ఆర్బిటాల్ని రూపొందిస్తుంది. ఇది చంద్రునికి 200 కిలోమీటర్ల పైన కక్షలో పరిభ్రమిస్తుంది. ఆర్బిటాల్లో 5 రకాల ఉపగ్రహాలను పొందుపరచని చెప్పేసి నిర్ణయించారు. వీటిలో 3 కొత్తవి, మిగతా 2 చంద్రయాన్ 1లో వాడిన పరికరాలే. కానీ వాటిని నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగుపరిచారు. ప్రయోగ బరువు వచ్చేసి సుమారు 1400 కేజీలు. ల్యాండర్ చంద్రయాన్ 1లో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొనే చంద్రశోధక యంత్రం కాకుండా ఈ ల్యాండర్ని సున్నితంగా దిగుతుంది. ది రష్యన్ ఫెడరల్ ఏజెన్సీ ల్యాండర్ని సమకూరుస్తుంది. లండన్ మరియు రోవర్ల బరువు సుమారుగా 1250 కేజీలు అని అంచనా వేయబడింది. రోవర్ 30 నుంచి 100 కేజీల మధ్య ఉంటుంది. సౌరశక్తిని వినియోగిస్తుంది. ఈ రోవర్ చక్రాల సహాయంతో చంద్రుని ఉపరితలం పైన తిరుగుతూ నేల మరియు రాళ్ళ నమూనాలను సేకరిస్తుంది. వాటిని రసాయనిక విశ్లేషణ చేసి వాటి సమాచారాన్ని పైన పరిభ్రమిస్తున్న ఆర్బిటర్కి చేరవేస్తుంది. అదే సమాచారాన్ని ఆర్బిటర్ భూమికి ప్రసారం చేస్తుంది. సో ఇక్కడ ఒక్కొక్క పరికరం అనేది ఒక్కొక్క పని చేస్తుంది అన్నమాట. పెల్లోడ్ నిపుణుల బృందం ఆర్బిటర్ తోటి 5 పెళ్ళులు మరియు రోవరు తోటి 2 పెళ్ళులను పంపించని చెప్పేసి నిర్ణయించినట్టు ఇస్రో ప్రకటించింది. మరియు ESA సంస్థలు ఆర్బిటర్ కోసం సాంకేతిక పరికరాలు సరఫరా చేసి ఈ ప్రయోగంలో పాల్గొంటాయి అని భావించారు. కానీ బరువు పరిమితుల దృష్ట్యా అంతర్జాతీయ పిల్లలను ఈ ప్రయోగంలో పంపకూడదని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆర్బిటార్ పెల్లోడ్ పెద్ద క్షేత్రం కలిగిన సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. దీన్ని ఇస్రో ఉప కేంద్రం బెంగళూరు మరియు సోలార్ ఎక్స్రే మానిటర్ భౌతిక
భౌతిక పరిశోధన ప్రయోగశాల అహ్మదాబాద్ సమకూరుస్తాయి. ఈ పరికరాలు చంద్రుని ఉపరితలాన్ని గుర్తించడానికి తోడ్పడతాయి. అంతరిక్ష ఉపయోగ కేంద్రం అహ్మదాబాద్ చంద్రుని ఉపరితలం 10 మీటర్ల లోపున వివిధ రకరకాల మూలకాల ఇందులో నీరు మరియు మంచు వెతికే ఎల్ మరియు ఎస్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ను తయారు చేస్తుంది. చంద్రుడి ఉపరితలం పైన కనిపించని ప్రదేశాల్లో సైతం సార్ నీటిని జాడను కనుక్కుంటుంది. సార్ అనగా బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్. సాక్ అహ్మదాబాద్ ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రోమీటర్ను సమకూరుస్తుంది. దీనివల్ల చంద్రుని ఉపరితలం పైన పెద్ద పరిమాణంలో ఖనిజాలను హైడ్రాక్సిల్ మరియు నీటి అణువులను గుర్తించడానికి వీలు పడుతుంది. అంతరిక్ష ప్రయోగశాల తిరువనంతపురం నుండి న్యూట్రల్ మాస్ స్పెక్ట్రోమీటర్ ఈ పరికరం చంద్రుని వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. సో అంతరిక్ష భౌతిక ప్రయోగశాల తిరువనంతపురం నుండి న్యూట్రల్ మాస్ స్పెక్ట్రోమీటర్ సమకూర్చడం జరుగుతుంది. ఈ పరికరం వాతావరణాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. మంగళయాన్ గురించి చూద్దాం. మంగళయాన్ని మాస్ ఆర్బిటాల్ మిషన్ అని చెప్పేసి కూడా అంటారు. మిషన్ యొక్క రకం మాస్ ఆర్బిటర్. మిషన్ యొక్క కాలం వచ్చేసి 300 రోజులు. ప్రారంభ ద్రవ్యరాశి 1350 కేజీలు. పొడిగా ఉన్నప్పుడు 500 కేజీలు. పెల్లోడ్ ద్రవ్యరాశి వచ్చేసి 15 కేజీలు. మనం పెల్లోడ్ అంటే చెప్పుకున్నాం ఇంతకుముందే, వాహకం అని చెప్పేసి, రాకెట్తో పాటు రాకెట్ పైకి తీసుకెళ్లే వాహకం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇంతకుముందే. దీన్ని ప్రయోగించిన తేదీ నవంబర్ 5, 2013. దీన్ని పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ C25 ద్వారా ప్రయోగించడం జరిగింది. ఈ మార్స్ని అరుణగ్రహంపై పరిశీలనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు మనం. ఇది 300 రోజులకు పైగా ప్రయాణించి దాదాపు 40 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి మంగళ గ్రహాన్ని చేరుకుంటుంది. అరుణ గ్రహం చుట్టూ పరిభ్రమిస్తూ జీవన్వేషణ, ఆ గ్రహం నిర్మాణం, ఖనిజాల మిశ్రమం తదితర అంశాలపైన శోధిస్తుంది. అరుణ గ్రహంపై మొట్టమొదటిసారిగా మనం విజయం సాధించాం. సో ఈ అరుణ గ్రహంపై ప్రయోగించిన దేశాల్లో మనది 4వ స్థానం. దీని ఖర్చు సుమారు 450 కోట్లు. అంగారకుడిపై వెళ్ళాలంటే 30 కోట్ల నుంచి 35,000 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో రాకెట్ గమనాన్ని నిర్దేశించే రాడర్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం బెంగళూరు ఈస్ట్ ట్రాక్ సెంటర్లో 32 డీప్ స్పేస్ నెట్వర్క్, అండమాన్ దీవుల్లోని మరో నెట్వర్క్తో పాటు నాసాకు చెందిన మ్యాడ్రిక్ స్పెయిన్, కాన్బెర్రా ఆస్ట్రేలియా, గోల్డ్ స్టోన్ అమెరికా 3 డీప్ స్పేస్ నెట్వర్క్తో పాటు మరో 4 నెట్వర్క్ల సాయం కూడా తీసుకున్నారు. ప్రత్యేకతలు, దీని యొక్క ప్రత్యేకతలు మనం పరిశీలించినట్టయితే 1337 కిలోలు. ఇందులో ఇంధనం బరువు వచ్చేసి 860 కిలోలు. తయారీ ఖర్చు వచ్చేసి 150 కోట్లు. నియంత్రణ ఖర్చు వచ్చేసి 90 కోట్లు. పిఎస్ఎల్వి తయారీకి ఖర్చు వచ్చేసి 110 కోట్లు. మొత్తం మిషన్ ఖర్చు వచ్చేసి 450 కోట్లు. సాగించిన ప్రయాణం 82 కోట్ల కిలోమీటర్లు. అంగారక గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన మొట్టమొదటి ఆసియా దేశంగాను, ప్రపంచంలో ఈ విజయం సాధించిన 4వ దేశంగాను మన భారతదేశం నిలిచింది. మంగళయాన్ ప్రయోగం లక్ష్యాలు చూద్దాం ఇప్పుడు. అంగారకుడి ఉపరితలాన్ని, భౌగోళిక స్వరూపాన్ని అధ్యయనం చేయడం, అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయడం, భవిష్యత్తులో భారీ ప్రయోగాలు, మానవ సహిత అంగారక యంత్రాన్ని వేదికను సిద్ధం చేయడం.
క్షమించాలి, మానవ సహిత అంగారక యాత్రకు వేదికకు సిద్ధం చేయడం. మామ్ ఉపగ్రహంలో 5 పరికరాలు గలవు. ఆ పరికరాల గురించి మనం చర్చిద్దాం. మార్స్ కలర్ కెమెరా, దీని బరువు వచ్చేసి 1.27 కిలోలు. ఇది అంగారక ఉపరితలాన్ని ఫోటోలు తీసి పంపుతుంది, దాని స్వభావ స్వరూపాలను చూపుతుంది. సెకండ్, థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, దీని బరువు వచ్చేసి 3.2 kgs. అంగార గ్రహంపై ఖనిజాలను, మట్టి రకాలను పరిశీలించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. అలాగే ఇది ఉపగ్రహంపై ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉంటుంది. థర్డ్, మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్, దీని బరువు వచ్చేసి 2.94 కిలోలు. ఇది అరుణ గ్రహంపై మీథేన్ వాయువు లేదా ఉందా అనే విషయాన్ని పరిశీలిస్తుంది. మీథేన్ ఉన్న ప్రదేశాన్ని మ్యాప్ చేస్తుంది. గ్రహ వాతావరణ స్థితిగతులను, కుదిరిపై సూర్యకిరణాల వ్యాప్తిని అంచనా వేస్తుంది. సో ఇది మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్ అనేది ఏం చేస్తుందంటే అరుణ గ్రహంపై మీథేన్ వాయువు ఉందా లేదని చెప్పేసి ఇది పరిశీలిస్తుంది. సో మనం 4వ పరికరం చూద్దాం. మార్స్ ఎనోస్పియారిక్ న్యూట్రల్ కంపోజిషన్ అనలైజర్, దీని బరువు వచ్చేసి 3.56 కిలోలు. అంగారకుడి ఉపరితల వాతావరణాన్ని మూలకల స్థాయిలో అధ్యయనం చేస్తుంది. లైమస్ ఆల్పో ఫోటోమీటర్, దీని బరువు వచ్చేసి 1.97 కిలోలు. ఇది అంగారక ఉపగ్రహ ఉపరితల వాతావరణంలోని హైడ్రోజన్ డ్యూటేరియం వాయువుల నిష్పత్తిని లెక్కిస్తుంది. సో ఇది లైమస్ ఆల్ఫా ఫోటోమీటర్ అనేది అరుణ గ్రహంలో ఉన్న హైడ్రోజన్ డ్యూటేరియం వాయువుల నిష్పత్తిని లెక్కిస్తుందని చెప్పేసి మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మరికొన్ని ముఖ్యమైన ఉపగ్రహాల గురించి మనం చర్చిద్దాం. కల్పన 1 ఉపగ్రహం. ఈ కల్పన 1 ఉపగ్రహం దీనికన్నా ముందు మెడ్సాట్ 1 అని చెప్పేసి దీనికి పేరు. అమెరికా వ్యోమగామి కల్పన చావ్లా, ఈమె భారత సంతతికి చెందిన వ్యక్తి. ఈమె 2003 ఫిబ్రవరి 1న చనిపోవడం జరిగింది. ఈమె జ్ఞాపకార్థం ఫిబ్రవరి 5, 2003న మెడ్సాట్కి ఈమె పేరు పెట్టడం జరిగింది. సో అమెరికా ప్రయోగించిన స్పేస్ షటిల్ కొలంబియా అనే అంతరిక్ష ప్రయోగంలో అది పేలిపోవడంతో ఈమె చనిపోవడం జరిగింది. ఈమె జ్ఞాపకార్థం ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ ఉపగ్రహాన్ని PSLV C4 నౌక ద్వారా అంతరిక్షంలో ప్రయోగించారు. దీని జీవితకాలం వచ్చేసి 7 సంవత్సరాలు. ఉపగ్రహం యొక్క బరువు వచ్చేసి 1060 కేజీలు. దాని పొడి ద్రవ్యరాశి వచ్చేసి 498 కేజీలు. పొడి ద్రవ్యరాశి, ఈ ఉపగ్రహం యొక్క పొడి ద్రవ్యరాశి. ఉపగ్రహ ఉత్పత్తి 550 వాట్లు. ప్రయోగ తేదీ 12 సెప్టెంబర్ 2002. ఇస్రో గురించి మనం స్లైడ్ ప్రజెంటేషన్లో తెలుసుకుందాం. ఇస్రో 1969 ఆగస్టు 15న బెంగళూరులో ఏర్పడింది. షార్ అక్టోబర్ 1, 1971లో శ్రీహరికోట నెల్లూరు జిల్లాలో ఏర్పడింది. షార్ అనగా శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని చెప్పేసి అర్థం వస్తుంది. షార్నే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని కూడా అంటారు. SLV-3 ప్రయోగం 1980లో జరిగింది. SLV అనగా శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అర్థం. ASLV అనగా అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. PSLV అనగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది 1993 నుంచి దీన్ని ప్రయోగిస్తున్నాం. ఎక్కువ ప్రయోగాలు జరిగింది కూడా PSLV ద్వారానే. GSLV జియో
సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. భారతదేశంలో మొత్తం ఈ 4 ద్వారానే ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఈ 4 ద్వారానే మనం ప్రయోగాలు జరిపాం. ఆర్యభట్టాను 1975 ఏప్రిల్ 1న మనం ప్రయోగించాం సోవియట్ యూనియన్ నుంచి. ఇది ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్. జూన్ 7, 1979లో భాస్కర 1ని ప్రయోగించాం. ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. దీన్ని కూడా మనం రష్యా నుంచే ప్రయోగించాం. ఆగస్టు 10, 1979 రోహిణి 1ని మనం ప్రయోగించాం. ఇది ఫస్ట్ ఇండియన్ లాంచ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. రోహిణి RSD-1 ప్రయోగం మే 31, 1981లో జరిగింది. ఇది కొన్ని రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అధ్యయనం కోసం దీన్ని వాడారు. రోహిణి RSD-2 ఇది 17th ఏప్రిల్ 1983లో ప్రయోగించారు. ఇది డెవలప్మెంట్ ఫ్లైట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సార్స్ SRO-SS దీన్ని 24th మార్చ్ 1987లో ప్రయోగించారు. ఇది ఏఎస్ఎల్విలో భాగం. గామా రేస్ని, ఆస్ట్రానమీని మానిటర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. వాటి యొక్క పర్ఫార్మెన్స్ని మానిటర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. SRO-SS-2 ఇది 13th జూలై 1988లో ప్రయోగించడం జరిగింది. ఇది ఏఎస్ఎల్విలో భాగంగానే ఇది జర్మన్ స్పేస్ ఏజెన్సీ యొక్క పెల్లెడ్ని పైకి తీసుకెళ్ళడం జరిగింది. దాంతోపాటు గామా రే ఆస్ట్రానమీ పెల్లెడ్ని కూడా దీంతో పాటు తీసుకెళ్ళడం జరిగింది. SRO-SS-C ఇది 20th మే 1992 ప్రయోగించడం జరిగింది. ఇది ఏఎస్ఎల్వి భాగంగానే ప్రయోగించడం జరిగింది. ఇది కూడా గామా కిరణాలను, ఆస్ట్రానమీ పెల్లెడ్ని పైకి తీసుకెళ్ళడం జరిగింది. IRS-1E ఇది 20th సెప్టెంబర్ 1993 ప్రయోగించడం జరిగింది. PSLV-D1 ద్వారా దీన్ని ప్రయోగించారు. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇది IRS-1E అనేది. SRO-SS-C2 4th మే 1994 ప్రయోగించడం జరిగింది. ఇది కూడా ఏఎస్ఎల్విలో భాగంగా ప్రయోగించడం జరిగింది. ఇది కూడా గామా రేస్ని మరియు ఆస్ట్రానమీ పెల్లెడ్స్ని పైకి తీసుకెళ్ళడం జరిగింది. IRS-P2 15th అక్టోబర్ 1994 ప్రయోగించడం జరిగింది. దీని గురించి మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందే. IRS-P3 IRS-1D 29th సెప్టెంబర్ 1997 దీన్ని ప్రయోగించారు. దీన్ని PSLV-C1 ద్వారా ప్రయోగించారు. ఇది కూడా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఓషన్ శాట్-1 దీన్ని 26th మే 1999 ప్రయోగించడం జరిగింది. దీన్ని PSLV-C2 ద్వారా ప్రయోగించారు. ఇది కూడా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇది కూడా GSAT దీన్ని 18th ఏప్రిల్ 2001 ప్రయోగించారు. GSLV-D1 ద్వారా దీన్ని ప్రయోగించారు. ఇది డెవలప్మెంటల్ ఫ్లైట్. సో TES దీన్ని 22nd అక్టోబర్ 2001 ప్రయోగించారు. ఇది ఆర్బిటల్ కంట్రోల్ సిస్టమ్. కల్పన-1 దీన్ని 12th సెప్టెంబర్ 2002లో ప్రయోగించడం జరిగింది. దీన్ని PSLV-C4 ద్వారా ప్రయోగించడం జరిగింది. మెట్రోలాజికల్ శాటిలైట్ బిల్డ్ బై ఇస్రో, ఒరిజినల్లీ మెట్సాట్
renamed after Kalpana Chawla, who who perished in Space Shuttle Columbia. సో కల్పన 1కు ముందు పేరు మెట్సాట్. కల్పన చావ్లా చనిపోవడం జరిగింది. ఈమె భారతదేశానికి చెందిన అమెరికా వ్యోమగామి. ఆమె పేరు మీదుగా కల్పన 1 అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. GSAT-2 ఇది 8 మే 2003లో ప్రయోగించడం జరిగింది. దీన్ని GSLV D2 ద్వారా ప్రయోగించారు. ఇది సెకండ్ డెవలప్మెంటల్ ఫ్లైట్. ఇది IRS P6 ఇది 17th అక్టోబర్ 2003లో ప్రయోగించారు. దీన్ని PSLV C5 ద్వారా ప్రయోగించారు. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ మరియు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఇది ఎడ్యుసాట్ ఇది 20 సెప్టెంబర్ 2004లో ప్రయోగించారు. దీన్ని GSLV F1 ద్వారా ప్రయోగించారు. ఇది ఇండియాస్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషనల్ శాటిలైట్. ఇది సో ఇది ఇండియాస్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ శాటిలైట్. ఇది ఎడ్యుసాట్ అనేది. హ్యామ్సాట్ని PSLV C6 ద్వారా ప్రయోగించారు. దీన్ని 2005లో ప్రయోగించడం జరిగింది. ఇది రేడియో ఆపరేటర్స్ కోసం ప్రయోగించిన శాటిలైట్ హ్యామ్సాట్. ఇన్సాట్ 4C ఇది 10th జూలై 2006లో ప్రయోగించారు. దీన్ని GSLV F2 ద్వారా ప్రయోగించారు. కార్టోసాట్ 2 దీన్ని 10th జనవరి 2007న ప్రయోగించారు. దీన్ని PSLV C7 ద్వారా ప్రయోగించారు. PSLV సిరీస్లో ఫస్ట్ టైం డ్యూయల్ అడాప్టర్ను యూజ్ చేయడం జరిగింది ఈ కార్టోసాట్ 2లో. RISAT-1 దీన్ని 26th ఏప్రిల్ 2012లో ప్రయోగించారు. PSLV C19 ద్వారా దీన్ని ప్రయోగించారు. ఇది రాడర్ ఇమేజింగ్ శాటిలైట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది వ్యవసాయానికి మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇది ఉపయోగపడుతుంది. PSLV C21 దీన్ని సెప్టెంబర్ 9th 2012లో ప్రయోగించారు. ఇది ఇస్రో యొక్క 100వ మిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది ఇస్రో వల్ల 100వ మిషన్ అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఇది PSLV C21 ద్వారా ప్రయోగించని చెప్పి గుర్తుంచుకోవాలి. 9th సెప్టెంబర్ 2012లో ప్రయోగించని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. ఇది మటుకు మనకు చాలా ఇంపార్టెంట్. సారల్ దీన్ని 25th ఫిబ్రవరి 2013న ప్రయోగించారు. PSLV C21 ద్వారా దీన్ని ప్రయోగించారు. ఇది ఇండో ఫ్రెంచ్ సారల్ మరియు విదేశీ ఉపగ్రహాలను 6 ప్రయోగించారు. ఇది ఓషియోగ్రాఫిక్ స్టడీస్కి ఇది ఉపయోగపడుతుంది. IRNSS-1A దీన్ని 1st జూలై 2013న ప్రయోగించారు. PSLV C22 ద్వారా దీన్ని ప్రయోగించారు. భారతదేశం యొక్క మొదటి నావిగేషన్ శాటిలైట్ అని చెప్పేసి మనం ఇది చెప్పుకోవచ్చు. మార్స్ ఆర్బిటార్ మిషన్ మామ్ అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని 5th నవంబర్ 2013న ప్రయోగించారు. PSLV C25 ద్వారా దీన్ని ప్రయోగించారు. ఇది ఫస్ట్ మిషన్ టు మార్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మన ఇండియాది. దీన్నే మంగళయాన్ అని చెప్పేసి కూడా అంటారు. GSAT-14 దీన్ని 5th జనవరి 2014న ప్రయోగించారు. GSLV D5 ద్వారా దీన్ని ప్రయోగించారు. ఇది 23వ జియో స్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. IRNSS-1B దీన్ని 4th ఏప్రిల్ 2014న ప్రయోగించారు. దీన్ని PSLV C24 ద్వారా ప్రయోగించారు. ఇది IRNSS సిరీస్లో 2వ శాటిలైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది కూడా నావిగేషన్ శాటిలైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. PSLV C23 30 జూన్ 2014న ప్రయోగించడం జరిగింది. దీనిలో 5 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించారు.
IRNSS-1C దీన్ని 16th అక్టోబర్ 2014 ప్రయోగించారు. PSLV C-16 ద్వారా దీన్ని క్షమించాలి PSLV C-26 ద్వారా దీన్ని ప్రయోగించారు. PSLV C-26 ద్వారా దీన్ని ప్రయోగించారు. IRNSS సిరీస్లో ఇది 3వ ఉపగ్రహం అని చెప్పుకోవచ్చు. ఇది కూడా నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం ఇది IRNSS సిరీస్లో మొత్తం 7 ఉంటాయి. దాంట్లో భాగంగా ఇది 3 అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ 7 కూడా నావిగేషన్ సిస్టమ్కి తోడ్పడతాయి. GSAT-16 దీన్ని 18th డిసెంబర్ 2014 ప్రయోగించారు. GSLV M3X ద్వారా దీన్ని ప్రయోగించారు. ఇది 24వ కమ్యూనికేషన్ శాటిలైట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. IRNSS-1D దీన్ని 28th మార్చ్ 2015 ప్రయోగించారు. దీన్ని PSLV C-27 ద్వారా ప్రయోగించారు. IRNSSలో ఇది 4వ సిరీస్ అని చెప్పుకోవచ్చు. UK DMC-3 దీన్ని 10th జూలై 2015 ప్రయోగించారు. PSLV C-28 ద్వారా ప్రయోగించారు. UK DMC C-3తో పాటు ఇతర విదేశీ ఉపగ్రహాలను కూడా ప్రయోగించడం జరిగింది. ఇదే మనకు భారీ విదేశీ వాణిజ్య లాంచ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో UK DMC C-3 మరియు ఇతర విదేశీ ఉపగ్రహాలు కూడా ప్రయోగించారు. మనం ఇస్రో వాళ్ళు ప్రయోగించిన వాణిజ్య ప్రయోగాల్లో ఇదే అతిపెద్దదని చెప్పేసి చెప్పుకోవచ్చు. 6 GeoSat-6 దీన్ని 27th ఆగస్ట్ 2015 ప్రయోగించారు. GSLV D6 ద్వారా దీన్ని ప్రయోగించారు. ఈ GSLV సిరీస్లో GSAT-6 అనేది విజయవంతమైంది. ఈ GSLV సిరీస్లో ఇది 2వ విజయవంతమైన శాటిలైట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆస్ట్రోసాట్ ఇది 28th సెప్టెంబర్ 2015 లాంచ్ చేయడం జరిగింది. PSLV C-30 ద్వారా దీన్ని ప్రయోగించారు. దీన్ని US శాటిలైట్స్కి డెడికేట్ చేశారు. మరియు మన ఇస్రో ఫస్ట్ టైం US శాటిలైట్ని లాంచ్ చేసింది ఆస్ట్రోసాట్ ద్వారానే. దీన్ని PSLV C-30 ద్వారా ప్రయోగించారు. PSLV C-29 ఇది 16 డిసెంబర్ 2015 దీన్ని లాంచ్ చేశారు. ఇది కమర్షియల్ లాంచింగ్లో 6th టైం ఇది సింగపూర్ శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది కమర్షియల్ లాంచింగ్లో 6th శాటిలైట్ అని చెప్పుకోవచ్చు. ఇది సింగపూర్ శాటిలైట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సింగపూర్ శాటిలైట్స్ని మనం PSLV C-29 ద్వారా మనం ప్రయోగించామని చెప్పేసి చెప్పుకోవచ్చు. IRNSS-1E దీన్ని 20 జనవరి 2016 ప్రయోగించారు. PSLV C-31 ద్వారా ప్రయోగించారు. ఇది IRNSS సిరీస్లో ఇది 5th శాటిలైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది కూడా నావిగేషన్ సిస్టమ్ శాటిలైట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం చెప్పుకున్నాం కూడా IRNSS శాటిలైట్స్ మొత్తం 7 ఉందని చెప్పేసి, దాంట్లో ఇది 5 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. IRNSS-1F దీన్ని 10th మార్చ్ 2016 ప్రయోగించారు. PSLV C-32 ద్వారా దీన్ని ప్రయోగించారు. ఇది IRNSSలో 6వ ప్రయోగం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. IRNSS-1G దీన్ని 28 ఏప్రిల్ 2016 ప్రయోగించారు. దీన్ని PSLV C-33 ద్వారా ప్రయోగించారు. సో IRNSSలో సిరీస్లో ఇది లాస్ట్ ప్రయోగం అని చెప్పుకోవచ్చు. ఇది 7వ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. Cartosat-2C దీన్ని 22 జూన్ 2016 ప్రయోగించారు. PSLV C-34 ద్వారా దీన్ని ప్రయోగించారు.
ఇది ఎర్త్ అబ్జర్వేషన్ చేస్తుంది. దీనిలో విదేశీ ఉపగ్రహాలు 17, 2 విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహాలు మరియు కార్టోసాట్ 2C ఉపగ్రహాలు మొత్తం కలిపి 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించడం జరిగింది. ఇన్సాట్ 3DR 8 సెప్టెంబర్ 2016లో దీన్ని ప్రయోగించారు. GSLV F5 ద్వారా దీన్ని ప్రయోగించారు. ఇది వాతావరణ అడ్వాన్స్డ్ శాటిలైట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. భారతదేశం యొక్క వాతావరణ అడ్వాన్స్డ్ శాటిలైట్ అని చెప్పేసి ఇన్సాట్ 3DRని మనం చెప్పుకోవచ్చు. దీన్ని GSLV F5 ద్వారా దీన్ని ప్రయోగించారు. స్కాట్సాట్ 1 26 సెప్టెంబర్ 2016లో ప్రయోగించడం జరిగింది. దీన్ని PSLV C-35 ద్వారా దీన్ని ప్రయోగించారు. ఇది వాతావరణాన్ని అంచనా వేస్తుంది, దాంతోపాటు తుఫాన్లను కూడా అంచనా వేస్తుంది. రిసోర్స్ సాట్ 2A దీన్ని 7th డిసెంబర్ 2016 ప్రయోగించారు. PSLV C-36 ద్వారా దీన్ని ప్రయోగించారు. ఇది భారతదేశం యొక్క సొంత నావిగేషన్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. PSLV C-37 ప్రయోగం ఫిబ్రవరి 15, 2017 జరిగింది. దీంట్లో 104 ఉపగ్రహాలు ప్రయోగించడం జరిగింది. దీనిలో భారతదేశానికి చెందినవి 3, అమెరికాకి చెందినవి 96, ఇజ్రాయెల్కి చెందినవి 1, కజకిస్తాన్కి చెందింది 1, నెదర్లాండ్స్కి చెందింది 1, స్విట్జర్లాండ్కి చెందింది 1, UAEకి చెందింది 1 ఉపగ్రహం. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రాంతీయ కేంద్రాలు ఒకసారి చూద్దాం. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం తిరువనంతపురం, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ తిరువనంతపురం, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరి, ఇస్రో శాటిలైట్ సెంటర్ బెంగళూరు, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్, ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్ తిరువనంతపురం, డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ అహ్మదాబాద్, మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ హసన్ ఇది కర్ణాటకలో ఉంది, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండర్ నెట్వర్క్ బెంగళూరు, ల్యాబొరేటరీ ఆఫ్ ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్ బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డెహ్రాడూన్, అంతరిక్ష కార్పొరేషన్ ఇది బెంగళూరులో ఉంది. ఇది ఇస్రో యొక్క మార్కెటింగ్ శాఖ అని చెప్పుకోవచ్చు. ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ అహ్మదాబాద్, నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ లాబొరేటరీ అద్దంకి ఆంధ్రప్రదేశ్, నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఉమియం మేఘాలయ, సెమీ కండక్టర్ లాబొరేటరీ మొహాలి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురం. ఇస్రో యొక్క అధిపతుల గురించి చర్చిద్దాం. ఇస్రో యొక్క మొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్ 1963 నుంచి 1972 వరకు చేశారు. మొత్తం 9 సంవత్సరాల కాలానికి విక్రమ్ సారాభాయ్ గారు ఇస్రో చైర్మన్గా పదవి చేపట్టారు. MG మీనన్ 1972 జనవరి నుంచి 1972 సెప్టెంబర్ వరకు 9 నెలల కాలానికి ఇస్రో చైర్మన్గా వ్యవహరించారు. సతీష్ ధావన్ 1972 నుంచి 1984 12 సంవత్సరాల కాలానికి సతీష్ ధావన్ గారు ఇస్రో చైర్మన్గా వ్యవహరించారు. UR రావ్ 1984 నుంచి 1994 వరకు 10 సంవత్సరాల కాలానికి ఇస్రో చైర్మన్గా ఉన్నారు. కస్తూరి రంగన్ 1994 నుంచి 2003 ఆగస్టు 27 వరకు 9 సంవత్సరాల కాలానికి కస్తూరి రంగన్ ఇస్రో చైర్మన్గా వ్యవహరించారు. మాధవ్ నాయర్ 2003 సెప్టెంబర్ నుంచి 2009 అక్టోబర్ 29 వరకు 6 సంవత్సరాల కాలానికి మాధవ్ నాయర్ ఇస్రో చైర్మన్గా ఉన్నారు. రాధాకృష్ణన్ 2009 అక్టోబర్ 30 నుంచి 2014
డిసెంబర్ 31 వరకు ఇస్రో చైర్మన్గా ఉన్నారు. మొత్తం 5 సంవత్సరాల కాలానికి ఇతను ఇస్రో చైర్మన్గా వ్యవహరించారు. శైలేష్ నాయక్ 2015 జనవరి 1 నుంచి 2015 జనవరి 12 వరకు 12 రోజులు ఇస్రో చైర్మన్గా వ్యవహరించారు. అతి తక్కువ కాలం ఇస్రో చైర్మన్గా వ్యవహరించిన వారిలో ఇతని పేరు మొదటని చెప్పుకోవచ్చు. అతి తక్కువ కాలం ఇస్రో చైర్మన్గా ఉన్నది ఎవరంటే శైలేష్ నాయక్ అని చెప్పొచ్చు. అతి ఎక్కువ కాలం ఇస్రో చైర్మన్గా ఎవరుగా వ్యవహరించారని చెప్తే సతీష్ ధావన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎస్ఎస్ కిరణ్ కుమార్ 2015 జనవరి 12 నుంచి ఇతను కొనసాగుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.